సరే సరే, ఇది ఇలా ఉంచండి. దానికంటే ముందు ఇది వినండి. వెదురులంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను, అందుకు గాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది. ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరకే వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది. అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను. ఇట్లు తిరువూరి జమీందారు నాయుడు. ఇన్స్పెక్టర్, నన్నెందుకు రమ్మన్నావయ్యా? మీరు ఈ అమ్మాయిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి. అంతకంటే ముందు నేనిచ్చిన కంప్లైంట్ ఏమైంది చూసారా, నేను ఇది అడిగితే ఆయన అది అడుగుతున్నారు. నన్ను ఏం చేయమంటారు? వాడు పడేసిన ఎంగిలి మెతుకులు తిని విశ్వాసం చూపిస్తున్నావా? వీడిని డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా? వాణ్ణి మాత్రమే కొన్నావా? ఇదిగో వీణ్ణి కూడా. వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు. ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే, నీకు సిగ్గుగా లేదు? మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ఈశ్వర ప్రసాద్, అతనే హంతకుడు. హంతకుడని చెప్పాల్సింది చనిపోయిన మీ నాన్ననేరా. వరుసగా 7 శవాల్ని నా ఇంటి ముందే పడుకోబెట్టారా.